మన జీవితంలో ప్రతి సందేశం, ప్రతి కాల్, ప్రతి కనెక్షన్ ఒక విశ్వాసానికి ప్రతీక. కాని ఆ విశ్వాసాన్ని దొంగిలించడానికి ప్రయత్నించే సైబర్ మోసగాళ్లు మన చుట్టూ పెరుగుతున్నారు. ఈ రోజు దేశాన్ని కదిలించిన ఒక నిర్ణయం వెలువడింది. భారత ప్రభుత్వం ప్రకటించిన కొత్త నియమం ప్రకారం ఇకపై ప్రతి మెసేజింగ్ యాప్ ఒక నిర్దిష్ట సిమ్ కార్డ్కు తప్పనిసరిగా లింక్ అయి ఉండాలి. వాట్సాప్, టెలిగ్రామ్, అరిట్టాయ్ వంటి యాప్లు ఇకపై స్వేచ్ఛగా వాడలేము. ప్రతి 6 గంటలకు వెబ్ సెషన్ ఆటోమేటిక్గా లాగ్ అవుట్ అవుతుంది. తిరిగి లాగిన్ కావాలంటే సిమ్ కార్డ్కు సంబంధించిన QR కోడ్ ద్వారా మాత్రమే సాధ్యం. ఒకప్పుడు మనం అనుకున్నాం, డిజిటల్ ప్రపంచం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. కాని ఇప్పుడు ఆ స్వేచ్ఛకు కొత్త కట్టడి. ఈ నియమం వెనుక ఒక గాఢమైన ఆందోళన ఉంది. సైబర్ మోసాలు, ఐడెంటిటీ స్పూఫింగ్, భారతీయ నంబర్ల దుర్వినియోగం ఇవన్నీ మన సమాజాన్ని కుదిపేస్తున్నాయి. ఒక సాధారణ వ్యక్తి తన ఫోన్లో మెసేజ్ పంపుతున్నప్పుడు అతనికి తెలియదు ఆ మెసేజ్ వెనుక ఎవరైనా అతని డేటాను దొంగిలించడానికి ప్రయత్నిస్తున్నారని. ఈ కొత్త నియమం ఆ భయాన్ని తగ్గించడానికి ఒక రక్షణ కవచం. కాని అదే సమయంలో మన స్వేచ్ఛపై ఒక కొత్త ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ నియమం 90 నుండి 120 రోజుల్లో అమల్లోకి వస్తుంది. టెలికమ్యూనికేషన్ శాఖ స్పష్టంగా చెబుతోంది, ఇది సైబర్ మోసాలను అరికట్టడానికి, వినియోగదారుల భద్రతను పెంచడానికి తీసుకున్న నిర్ణయం. కాని వినియోగదారుల గోప్యత, స్వేచ్ఛపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అది సమయం మాత్రమే చెప్పగలదు. ఇది కేవలం ఒక టెక్నికల్ అప్డేట్ కాదు. ఇది మన డిజిటల్ జీవితానికి ఒక కొత్త అధ్యాయం. మనం పంపే ప్రతి మెసేజ్, మనం చేసే ప్రతి కనెక్షన్ ఇకపై ఒక సిమ్ కార్డ్తో బంధించబడుతుంది. ప్రశ్న ఒక్కటే, ఇది మన భద్రతకు రక్షణ, లేక మన స్వేచ్ఛకు కొత్త కట్టడా?